గడిచిన 53 రోజులుగా లాక్డౌన్ అయిన సందర్భంగా పనులు లేక పేదవాళ్ళు నిత్యావసర సరుకులకి ఇబ్బంది పడతా ఉన్న క్రమంలో సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర గారు రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒక కార్యక్రమం దాతల సహకారంతో చేస్తూ ఉన్నాడు. ఆ దాతలందరూ నడిపించిన దాతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు దాత వచ్చేసి నేలటూరి శివప్రసాద్ రెడ్డి గారు. ఇదే కాకుండా చాలాసార్లు ఆయన సంయుక్త సేవా సంస్థకి దాతగా వ్యవహరించి సంయుక్త సేవా సంస్థని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 150 మందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. దాతలు స్పందిస్తే ఇదే విధంగా లాక్డౌన్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో పేద ప్రజలు వాళ్ళందరికీ కూడా మీ దాతల సహకారంతో వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు మరియు భోజనం పంపిణీ. భోజనం కంటే నిత్యావసర సరుకులు ఇస్తేనే బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే నిత్యావసర సరుకులు ఇస్తే 4 రోజులు వండుకొని తింటారు. భోజనం పెడితే అప్పటికప్పుడే తినడం అంతవరకే ఉంటుంది. దాతలు ఇంకా బాగా ఆలోచించి నిత్యావసర సరుకులకి పంపిణీకి ముందుకు రావాల్సిందిగా సంయుక్త సేవా సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు దాతని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదేవిధంగా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్రని కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది మా ప్రాంతంలోనే ఈ కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నందుకు ఈ వాలంటీర్లు ఈరోజు సుబాని సహకారంతో మరియు రెహమత్, ఇంకొక వాలంటీర్ ఎవరు మహేష్, బాపట్ల మహేష్ మరియు అస్లాం వారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ ఎవరో జనాలని వాళ్ళందరూ గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు నిరంతరం ఇదే విధంగా కొనసాగుతూ ఉంటాయి. దాతలు సహకరిస్తే ఈ కార్యక్రమాలకి సహకరించిన ప్రతి ఒక్క దాతకి పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్రకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ లాక్డౌన్ మొదలుపెట్టినప్పటి నుంచి 53 రోజులు ఏదో కార్యక్రమం చేస్తూ సంయుక్త సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు గంగపట్నం సురేంద్ర గారు, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు,
మా సంయుక్త సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు గంధం ప్రసన్నాంజనేయులు గారికి, గనీ భాష గారికి, మీడియా మిత్రులకు, వాలంటీర్లకు నా హృదయపూర్వక అభివందనాలు. ఈ లాక్డౌన్ ప్రధానమంత్రి గారు రాత్రి మీడియా సమావేశంలో కూడా చెప్పారు, మళ్ళీ 4వ విడత కూడా పెంచే అవకాశం ఉంది. ఈ లాక్డౌన్లో ముందు పేద ప్రజలు, చిన్న చిన్న వ్యాపారస్తులు బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆహారానికి, నిత్యావసర సరుకులకి, కూరగాయలకి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మా సంయుక్త సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు సురేంద్ర గారితో దాతలు ముందుకొచ్చి ఈ కష్టకాలంలో పేదలను ఆదుకోవాల్సిందిగా మీడియా తరపున మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి పరిణామం మన పూర్వీకులు తాత ముత్తాతల టైంలో వచ్చిందేమో కానీ ఇటువంటి కష్టకాలం ఇప్పుడు రాలేదు. కాబట్టి దాతలు మనకున్న దాంట్లో ముందుకొచ్చి మన చేతనైన సాయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.